ఈ ఒక్క సంవత్సరం నేను చెప్పింది గమనించండి. మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకి ఎవరి పేరులోనైనా 3 ఏలు గాని ఉన్నట్టయితే వారు ఖచ్చితంగా జాక్‌పాట్ తగులుతారు. కనీసం 2 ఏలన్నా ఉండాలి. మీ పేరు మొత్తం చూడండి 2 ఏలు గాని, 3 ఏలు గాని ఉన్నటువంటి వారు ఈ 2026 సంవత్సరంలో మీరు పట్టిందల్లా బంగారమేనండి. ఎందుకంటే సూర్యశక్తి పేరులో ఉండాలి. వీలైతే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో కూడా 3 ఒకట్లు గాని, 4 ఒకట్లు గాని ఉంటే చాలా అదృష్టవంతులండి. ఏది ఏమైనా మీ పేరులో 2 ఏలు గాని, 3 ఏలు గాని ఉంటే మాత్రం మీరు జాక్‌పాట్ కొట్టక తప్పదండి. ఈ సంవత్సరం చూడండి మీరు ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారనుకోండి 100% ఉద్యోగ ప్రాప్తి వస్తది. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం చూడండి ఒకటో నంబర్ వస్తది. ఒకటంటేనే రవి. రవి అంటేనే ఏ నంబర్ ఏ. ఏబీసీడీ ఆల్ఫాబెట్‌లో ఏ అనే నంబర్ అనేది సూర్యునికి సంబంధించినటువంటి నంబర్. అంటే కొన్ని నంబర్స్‌కి కొన్ని సంవత్సరాలు కలిసొస్తాయంటారు. ఇప్పుడు ఈ 2026 స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఏ అనే అక్షరము వారి పేరులో ఎక్కువగా రిపీటెడ్‌గా వస్తే వాళ్ళు బాగుపడతారు. రిపీటెడ్‌గా రావాలి. 2 ఏలు గాని, 3 ఏలు గాని వస్తే మాత్రం జాక్‌పాట్ తగులుతదండి. ఒకవేళ మీరు ఈ పేరులో అక్షరాలు వచ్చినా కూడా మీకు డెవలప్‌మెంట్ అనేది కనపడట్లేకపోతే ఒకసారి నన్ను సంప్రదించండి. మీకు ఒక మంచి డెవలప్‌మెంట్ అయ్యే విధంగా మీ పేరులో డిగ్రీసు, ఫ్రీక్వెన్సీని కలిపి ఒక నేము మంచి న్యూమరాలజీ, యాస్ట్రాలజీ ప్రకారం నేను కరెక్షన్ చేసి ఇస్తాను. ఎందుకంటే నేను చూసేది అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్రకం అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. బట్ సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను. 100% మీరు బాగుపడతారు.